జరుగుతుంది అంటారు, కానీ వారికి అది జరగదు. వారిని విడిపించడానికి ఒక బలమైన హస్తం రావాలి. నీకు నువ్వుగా పాపంలోంచి బయటికి రాలేవు, నీకు నువ్వుగా త్రాగులోంచి బయటికి రాలేవు, నీకు నువ్వుగా ఆ యొక్క వేశ్యత్వంలోంచి బయటికి రాలేవు. నీకు గొప్ప విడుదల కావాలంటే నీకు ఒక గొప్ప హస్తం వచ్చి నీకు సాయం చేయాలి. గొప్ప హస్తం నీ మీదకి రావాలి, గొప్ప అభిషేకం నీ మీదకి రావాలి, ప్రవక్త వర్తమానం నీ మీదకి రావాలి, మోషే వాక్యం నీ మీదకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం కావాలి? ఏం కావాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనగా మారలేము స్వామి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనగా వ్యభిచారణ మానలేదు, మనగా త్రాగుళ్ళు మానలేదు, మనగా చూడాన్ని మానలేదు, మనము స్మోకింగ్ మానలేదు, మనగా అబద్ధాలు మానలేదు, మనముగా టీవీలు మానలేము, మనగా సినిమాలు మానలేము, మనగా వారచూపులు మానలేము, మనగా మోసాలు మానలేము. వీటన్నిటి నుంచి మనం విడిపించబడాలంటే ఒక బలమైన హస్తం మీదకి రావాలి. అది మైటీ హ్యాండ్ అయ్యి